వెంకటేశాయ. పూరి జగన్నాథ స్వామి వారి కోసం ఈరోజు తెలుసుకుందాం. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి హిస్టరీగా, అందుకే పూరి జగన్నాథ స్వామి భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఇంతకీ పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న హిస్టరీ ఏమిటో తెలుసుకుందాం ఒక్కసారి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు అన్ని ప్రత్యేకతలు కూడుకున్నవే. జెండా, ఆలయం గోపురం పైన ఉండే జెండా కూడా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడి కట్టినా జెండా అయినా సరే గాలి ఎటువైపు ఉంటే అటువైపు ఊగుతూ ఉంటుంది. కానీ అక్కడ జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఊగుతూ ఉంటుంది. చక్రం పూరి జగన్నాథ ఆలయంలో చాలా ఎత్తులో ఉంటుంది తెలిసింది. ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది. మీరు పూరిలో ఎక్కడైనా ఉంటే అయినా సరే ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే అది మీ వైపు తిరిగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అది ఆ చక్రం ప్రత్యేకత. ఆలయం సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమిపై వైపు ఉంటుంది. పగటిపూట అలా వీస్తుంది, సాయంత్రం పూట భూమిపై నుంచి సముద్రం వైపు వీస్తుంది. కానీ పూరిలో మాత్రం అంత రివర్స్గా దానికి భిన్నంగా గాలి వీస్తుంది. పక్షులు, జగన్నాథ స్వామి ఆలయంలో ఎగిరే పక్షులు స్వామివారి విపరీతంగా ఉంటాయి. పక్షులు ఎక్కడా కూడా కనిపించవు. జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు, ఆలయాలపై పక్షులు వెళ్ళవు. పక్షులు ఎందుకు ఎక్కడా ఎగరవు అనే విషయం మాత్రం ఎవ్వరికి ఇంత అంతుపట్టలేని విషయం. ఇది హిస్టరీగా మారిపోయింది, కనుక్కోలేకపోతున్నారు. గోపురం నీడ, జగన్నాథ ఆలయంలో ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికి కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగటి అయినా సాయంత్రం అయినా ఏ సమయంలో అయినా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. దీని నిర్మాణం అలా ఉంటుంది. లేక దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదు అనేది మాత్రం అంతు చిక్కలేదు. ప్రసాదం, పూరి జగన్నాథ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని కొంచెం కూడా వృధా చేయకుండా మొత్తం తెస్తారు. అలల శబ్దం, సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడిలో పెట్టగానే సముద్రం నుంచి వచ్చే శబ్దం వినిపిస్తుంది. కానీ అడుగు బయట పెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది. రథయాత్ర, పూరి జగన్నాథ ఆలయంలో అతి ముఖ్యమైనది పూరి రథయాత్ర. అయితే ఈ యాత్రలో రథయాత్రలో 2 రథాలు ఉంటాయి. ఒకటి శ్రీమందిరం గుండీజా ఆలయానికి మధ్యలో ప్రవేశించే నదిని దాటి వెళ్తుంది. ఇంకొకటి రథాల్లో ఉపయోగించిన మొదటి రథం నుండి యువతలి ఒడ్డును వరకు అక్కడ 3 చెక్క పడవల్లో దేవతల్ని నది దాటుతారు. అక్కడి నుంచి వేరో రథం దేవుళ్ళ నుండి గుండీజా ఆలయానికి తీసుకువెళ్తారు. రథాలు, పూరి వీధిలో శ్రీకృష్ణుడు ఆలయం, బలరాముడి విగ్రహాలు, శ్రీకృష్ణ విగ్రహాలు రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారుగా 45 అడుగులు ఎత్తు, 36 అడుగుల వెడల్పు. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. అయితే ఈ రథం దేనితో తుడుస్తారు? బంగారు చీపురుతో ఈ రథాన్ని తుడుస్తారు. అదేవిధంగా రథయాత్రకు ముందుగా బంగారం చీపురుతో రథాలను ముందు ఉడుస్తూ తరువాత వాటిని తాళ్లతో లాగుతారు. విగ్రహాలు, ఈ గుడిలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలు చెక్కతో తయారు చేసినవే. గుండీజా ఆలయానికి ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో విశిష్టత ఏమిటి? గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంత తానే ఆగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఊహించినది అని చెప్పుకోవచ్చు. దేవుడి ప్రసాదం, పూరి జగన్నాథ ఆలయంలో 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలు కూడా విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ సాంప్రదాయ ప్రకారంగా వాటిలో మట్టి కుండలో వండుతారు, మట్టి కుండలో పెడతారు, దేవుడికి సమర్పిస్తారు. ముందు ఆ ప్రసాదంలో ఎటువంటి వాసన ఉండదు, రుచి కూడా
ఉండదు. కానీ దేవుడు సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలు గుమగులాడుతూ ఎంతో మధురంగా ఉంటాయి. నమో భగవతే రుద్రాయ, ఓ నమో వెంకటేశ. పూరి జగన్నాథ్ స్వామి వారు తెలుసుకున్నారు. అదేవిధంగా మరికొన్ని వీడియోలోకి మళ్ళీ వస్తాను. మీరంశమ్మ. నమో భగవతే రుద్రాయ.